ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇప్పించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరుతూ మంగళవారం మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇప్పించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరుతూ మంగళవారం మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి కూడకూడ శివారు సర్వే నెంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో 5 సంవత్సరాల నుండి పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే అనేక మార్లు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు, రెవెన్యూ వారు గుడిసెలు తీసి పేదలపై, పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి 126 గజాల ఇంటి స్థలానికి శాశ్వత పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం చేయించాలని కోరుతూ ఈరోజు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డిని నిరుపేదలతో కలిశామన్నారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి నిరుపేదల సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే వాజిద్, జిల్లా నాయకులు సయ్యద్, పార్టీ నాయకులు పిడమర్తి లింగన్న, ఐతరాజు పద్మ, రాజేష్, నారాయణ, మోహన్, గౌరమ్మ, రమణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.